వాక్యాలు పూర్తి అర్థాన్ని ఇచ్చేదే వాక్యము. వాక్యములను ముఖ్యంగా 3 విధాలుగా విభజించుట జరిగింది: సామాన్య వాక్యము, సంశిష్ట వాక్యము, సంయుక్త వాక్యం. సామాన్య వాక్యములో సమాపక క్రియలు మాత్రమే ఉంటాయి, అసమాపక క్రియలు ఉండవు. ఉదాహరణ: గీత బొమ్మ గీసింది. సామాన్య వాక్యము మరలా 2 రకాలు ఉంటాయి: క్రియా సహిత వాక్యము, క్రియారహిత వాక్యము. వాక్యములో క్రియ ఉంటే దానిని క్రియా సహిత వాక్యము అంటారు. వాక్యములో క్రియ లేకపోతే క్రియా రహిత వాక్యము అంటారు. సంశిష్ట వాక్యం 1 లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియ ఉంటే దానిని సంశిష్ట వాక్యము అంటారు. ఉదాహరణ: రవి స్నేహితులు వచ్చి అతడిని గమనించి వెళ్ళిపోయారు. వచ్చి, గమనించి సంశిష్ట వాక్యం. సంయుక్త వాక్యములో అన్ని సమాపక క్రియలు ఉంటాయి. 2 వాక్యముల మధ్య కానీ, అయున లేకపోతే, కాబట్టి, లేదా, మరియు వంటి పదములు ఉంటే అవి కూడా సంయుక్త వాక్యములు. ఉదాహరణ: విమల తెలివైనది మరియు అందమైనది. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.